తెలుగు ప్రజలారా గమనించండి. జగన్ ఎంత నీచుడో తెలుసుకోండి. ఎందుకంటే విశ్వక్సేన్ సినిమా లైలాని పైరసీ చేసి గేమ్ చేంజర్ లాగా లైలాను కూడా చంపేస్తామని బెదిరించడానికి దేనికి సంకేతం చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతాడో వేరే చెప్పాల్సిన పనిలే. సొంత తల్లిని చెల్లిని కూడా కోర్టుకు లాగగలడు, వాళ్ళని నానా బూతులు తిట్టించగలడు. అంత నీచమైన వ్యక్తి. మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి. కానీ సినిమాను కూడా చంపేస్తాడు అంటే ఏంటి? ఎవరి మీద కక్ష? సినిమా హీరోలందరూ అతనికి వ్యతిరేకంగా చేయలేదే. ఏమనుంటే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని అని 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 అధపాతాలను తొక్కించుకోబడ్డాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే ధైర్యం లేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ఇది కూడా లేదు. అంతా ఈయన స్థాయికి దిగజారిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్ మీద పగ, కోపం, ద్వేషం పోవు కదా పాపం. మరి ఈయన రాయలసీమలో ఎలా పుట్టాడో నాకు తెలియట్లేదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, మా పవన్ కళ్యాణ్ గట్స్ ఉండాలి. అవి ఏమీ లేకుండా ఇత నంగనాచి పనులు, చిల్లర పనులు వెనక నుంచి చేయడం, గోతులు తవ్వడం. ఏమండి, సినిమా నిర్మాతలు ఎవరో, దర్శకులు ఎవరో, ఎంతోమంది నటులు, లక్షలాది మంది కార్మికులు పనిచేసే ఒక సినిమాకి దగ్గర 10,000 కార్మికులు, 15,000 కార్మికులు పనిచేసి వాళ్ళ జీవితాలకు ఉండరు. ఆ జీవితాన్ని ఉద్ధరిస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని, లక్షలాది మందిని ఉద్ధరించాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే పని అనేది. ఎందుకంత కుట్ర నీకు? వాడేదో పృథ్వీ ఏదో అన్నాడు స్టేజ్ మీద, పృథ్వీని అడుగు డైరెక్ట్గా. అది మానేసి సినిమా చంపేస్తానంటే అంత చేతకాంతనమా? అంత ఇదైపోయిందా? నేను ఎందుకే చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలోనే ఈ పైరసీలు జరుగుతున్నాయి. కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఈ పైరసీని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీని కాపాడితే సినిమా వాళ్ళు 4 సినిమాలు తీస్తారు, 4 సినిమా షూటింగ్ జరుగుతాయి, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పైరసీని అరికట్టాల్సిన బాధ్యత మీరు తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే బెదిరించారో విశ్వక్సేన్ని, వాళ్ళ మీద కూడా మీరు సరైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా బొక్కలు వేయడం కాదు, వాళ్ళకి తగిన విధంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా నాశనం చేశారు. కాకపోతే గేమ్ చేంజర్ని ఇలాగా డైరెక్ట్గా మేము వైసీపీ వాళ్ళని చెప్పలే. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ డీపీ పెట్టుకున్నారు, తర్వాత అల్లు అర్జున్ డీపీలు పెట్టుకుని అల్లు అర్జున్ అభిమానులాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులాగా పెట్టి వాళ్ళంటే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అల్లు అర్జున్కి, జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో ద్వేషం పెంచేట్టు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. నేను అందుకంటాను, జన సైనికులారా, మీరు తొందరపడకూడదు. ఈ డీపీలు చూసి మోసపోకుండా మీరు ఎక్కువగా, ఎందుకంటే మీలో ఆ యొక్క ఆవేశం ఎక్కువ మీకు, కనుక ఎప్పుడు కూడా ఆవేశపడకండి దయచేసి జన సైనికులారా, వీరమహిళలారా. ఆ డీపీలు మనమే కాదు అని, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం వచ్చింది. ఇప్పుడు ఎవరెవరో కూడా తెలియదు, నా ముఖం పెట్టి కూడా వీడియోలు చేసేస్తారు. అది నేను కాకపోవచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ముఖం పెట్టి కూడా వీడియోలు చేసేస్తారు. అది ఆయన పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు కనుక స్టక్కని కనిపెడతారు. నేనున్నా అనుకోండి, వీడిదే ఉందలేరా, ఏదో రకంగా ఎక్కడో తప్పు చేసి ఉంటాడో, లేదంటే ఎక్కడ అమ్ముడు పోయాడని చెప్పగలరు నేనంటే. ఎందుకంటే సామాన్యుని కదా నేను ఎంత నిజాయితీగా ఉన్నా, నేను ఎంత చేసినా, నేను ఎంత పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ఎంత కృషి చేసినా, 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఈ రోజుకి. అలాగే ముఖ్యమంత్రి కావాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తాను కూడా, చేయగలను. అంటే నేను చేస్తాను కాదండి, నా ప్రయత్నం, నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను నిద్రపోను.
ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ నమ్మకంతో నేను ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా ఫాలో అయ్యాను. గుడ్డిగా అంటే ఇన్ ద సెన్స్ ఆయన మీద నమ్మకం, అది గుడ్డని కాదు, ఆయన మీద నమ్మకం. ఆయన తప్పు చేయరు, నిజాయితీ పరుడు, నీతిగా ఉంటాడు అని నేను ఫాలో అయ్యాను. మీరు కూడా అలా ఫాలో అవ్వమని జనసైనిక వీరమహిళ చెప్తున్నాను. ఈ యొక్క కోరేది ఈ యొక్క పైరసీని చేసే ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఉంటుంది, ముఖ్యంగా జనసేన మన జగన్మోహన్ రెడ్డికి ఆ పేటీఎం బ్యాచ్ అర్థం చేసుకుంటే మీరే అర్థం చేసుకోవాల్సింది. ఇంకనైనా ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టండి, మీరు బాగుండండి, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల్ని బాగుండేట్టు చేయండి, అందరూ బాగుండాలని కోరుకోండి. ఇదే నేను కోరుకునేది. జై జనసేన, జై హింద్.